నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తున్న ఎస్ఆర్ వైన్స్ ను అక్కడి నుండి మార్చాలని మాదిగ హక్కుల దండోర నేషనల్ అధ్యక్షులు వేముల బలరాం డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గౌతమ్ మోడల్ స్కూల్ పక్కన గల ఎస్ఆర్ వైన్స్ ను అక్కడి నుంచి మార్చి వేరే స్థలంలో పెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఇట్టి విషయంపైన జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేయడం జరిగిందని, ఎస్ఆర్ వైన్స్ అక్కడి నుండి మార్చి మరొక చోట పెట్టుకోవాలని, లేకపోతే రాష్ట్రంలో ఉన్న మంత్రులను అంతేకాకుండా ఎఫ్ఆర్సీకి కూడా ఫిర్యాదు చేయడం జరుగుతుందని తెలిపారు. తెలిసి తెలియని వయసులో చిన్న పిల్లలు ఈ వైన్స్ పక్కన విద్యార్థులు చదువుకుంటున్నారని, వెంటనే ఇక్కడి నుండి వైన్స్ ను మార్చాలని డిమాండ్ చేశారు. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. మాదిగ హక్కుల దండోర రాష్ట్ర కార్యవర్గం తరఫున మరి రాష్ట్ర సమితి తరఫున ఈ ఎస్ఆర్ఐ అనే వైన్స్ అక్కడ గౌతమ్ మోడల్ స్కూల్ పక్కన ఉన్నటువంటి 100 మీటర్లలో ఉన్నటువంటి ఆ ఎస్ఆర్ వైన్స్ చేయబట్టి మరి పక్కనే ఉన్నటువంటి స్కూలు మరి ఆ పిల్లలకు కానీ అలా పిల్లలు వచ్చిపోయే పేరెంట్స్ కానీ మరి అక్కడ మున్సిపల్ ఎదురుగానే ఉన్నది కాబట్టి అక్కడ వచ్చే ప్రజానికానికి కానీ అందరికీ అక్కడ ఒక గుంపు అంటే ఒక అంగడి బజార్లకు అయిపోతుంది. అక్కడ మరి ఈ తాగడం వలన చాలా ఇబ్బందులు ప్రజలు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడ్డది కాబట్టి మరి తక్షణమే ఆ యొక్క ఎస్ఆర్ వైన్స్ను అక్కడి నుంచి తీసేసి మరో చోట మరి ఏర్పాటు చేసుకోమని మేము ఈరోజు మరి జిల్లా కలెక్టర్ గారికి కానీ ఎక్సైజ్ ఆఫీసర్ కానీ మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది. తక్షణమే ఆ యొక్క వైన్స్ను అక్కడ తీసేసి మరి ఒక ఉన్నటువంటి స్కూల్ కానీ అక్కడ అందరూ న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మాది హక్కుల దండోర రాష్ట్ర నాయకుడు లక్ష్మణ్, మన ఏముల బలరాం గారు, నేషనల్ ప్రెసిడెంట్ రాష్ట్ర నాయకురాలు సత్యమాయ. మరి పిల్లలకు, విద్యార్థులకు, బడి పిల్లలకు ఎంత అధికారులు ఏదైనా అవసరం ఉండి మున్సిపల్ ఏరియాలకు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. తక్షణమే ఎస్ఆర్ వైన్స్ను అక్కడికి తీయకపోతే దాని రచ్చ ఇంకొక తీరు ఉంటుందని మీడియా మిత్రులకే కానీ సోదరులకు మా సహకారం గురించి మాట్లాడడం జరిగింది. విద్యార్థులు తల్లిదండ్రులు కానీ ఎవరైనా కానీ వస్తే ఇదేంటిది, ఈ రీతి ఏంటిది, పిల్లలు చెడిపోవచ్చు, ఇంకా పెద్దలు చెడిపోవచ్చు, తక్షణమే అది తీసేయాలని కోరుతూ కలెక్టర్కు కూడా మేము ఫిర్యాదు ఇచ్చినాము, వినవపత్రం ఇచ్చినాము. కలెక్టర్ ఆఫీస్లో మేము పోయి చెప్పినాము కూడా, తీయని విడల మళ్ళీ కూడా ఫోన్ చేస్తాము. మేము అనుకున్నది మేము సాధించి తీరుతాము. ఇది మా మాదిగల ఐక్యత. జై మాదిగ, జై జై మాదిగ. మాదిగ హక్కుల దండోర నేషనల్ ప్రెసిడెంట్ వేముల బలరాం. నేను ఈరోజు అధికారులు ఇచ్చిన పర్మిషన్లతోని వైన్ షాపులు ఇష్టమున్న రీతిలో, ఇష్టమున్న స్థాయిలో, ఇష్టమున్న దగ్గర పెట్టుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఇక్కడ ఈరోజు ఎస్ఆర్ వైన్స్ అనే వైన్స్ మరి పక్కకే ఉన్నటువంటి గౌతమ్ మోడల్ స్కూలు ఆధ్వర్యంలో అక్కడ 100 మీటర్ల లోపే ఏర్పాటు చేయడం జరిగింది వైన్స్ను. మరి అక్కడ ఉన్నటువంటి వారికి ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. ఎందుకంటే చిన్న వయసులో పిల్లలు చదువుకోవడానికి వస్తారు, వారిని తీసుకుపోవడానికి తల్లిదండ్రులు వస్తారు. వచ్చినప్పుడు పక్కకే ఉన్నటువంటి వైన్స్ చూసి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు, తాగుబోతులు అక్కడ అకారణంగా ఇంకో రకంగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటే వారి యొక్క దృష్టి వీరి మీద పడి వీరు చెడిపోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి విద్యార్థుల భవిష్యత్తు చెడిపోతుంది. కాబట్టి మరి తక్షణమే అక్కడ ఉన్నటువంటి వైన్స్ను తీసేసి మరొక చోట మార్చాలని డిమాండ్ చేస్తూ, మరి అదేవిధంగా దాని ముందే ఉన్నటువంటి మున్సిపల్ ఆఫీస్కు వచ్చేటటువంటి ప్రతి ఒక్క వ్యక్తి సమస్యలు తీసుకొని సమస్యల పరిష్కారానికి వస్తే ఆయన డిప్రెషన్లో ఉండి వస్తారు. మరి అక్కడ వచ్చిన తర్వాత పని కాకపోతే ముంగట ఉన్నటువంటి వయసులకు పోయి మరి ఆ మందు సేవించిన తర్వాత అగాధానికి గురయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దయచేసి అక్కడ ఉన్నటువంటి వైన్స్ను తక్షణమే తీసేయాలని కోరుతూ ఈరోజు మేము జిల్లా కలెక్టర్ గారికి మెమోరాండం ఇచ్చినాము. మరి అంతేకాకుండా సూపరింటెండెంట్ ఆఫ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ గారికి కూడా మేము మెమోరాండం ఇచ్చినాము. వారు కూడా తక్షణమే చర్యలు తీసుకొని తీసేయాలని వారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి తక్షణమే తీసేయకపోతే, ఒకవేళ అలాగే ఉంచితే మరో ఉద్యమానికి మేము
లేవనెత్తాం. మరి అంతేకాకుండా హెచ్ఆర్సీకి పోయి హైదరాబాద్లో ఉన్నటువంటి మంత్రులతో కలిసి కూడా దాన్ని తీసేయడానికి మేము ఇంకో ఉద్యమిస్తామని చెప్పేసి తెలుపుతూ జై మాదిగ. జై జై మాదిగ. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి TV 999 న్యూస్.